తమిళనాడు రాజకీయాలు సెకన్కు మలుపు తిరుగుతున్నాయి. ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకం మొదలైందా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఊహించని విధంగా అన్నాడీఎంకేలో చీలక రావటం, ఏకంగా 28 మంది రెబల్ ఎమ్మెల్యేలు సీఎం విజయ్ వైపు మొగ్గు చూపటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు షణ్ముగం, వేలుమణి వంటి సీనియర్ నేతలు విజయ్కి మద్దతు ప్రకటించడంతో అసెంబ్లీలో ప్రభుత్వ బలం 147కి చేరింది. అటు వీసీకే అధినేత తిరుమావలన్ను కూడా విజయ్ స్వయంగా కలవటం చూస్తుంటే సమీకరణాలు పూర్తిగా విజయ్కి అనుకూలంగా మారినట్లు కనిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు సెకన్కు మలుపు తిరుగుతున్నాయి. ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకం మొదలైందా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఊహించని విధంగా అన్నాడీఎంకేలో చీలిక రావటం, ఏకంగా 28 మంది రెబల్ ఎమ్మెల్యేలు సీఎం విజయ్ వైపు మొగ్గు చూపటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు షణ్ముగం, వేలుమణి వంటి సీనియర్ నేతలు విజయ్కి మద్దతు ప్రకటించడంతో అసెంబ్లీలో ప్రభుత్వ బలం 147కు చేరింది. అటు వీసీకే అధినేత తిరుమావలన్ను కూడా విజయ్ స్వయంగా కలవటం చూస్తుంటే సమీకరణాలు పూర్తిగా విజయ్కి అనుకూలంగా మారినట్లు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, తమిళనాడు రాజకీయాలు సెకన్కు మలుపు తిరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. మరి అసెంబ్లీ లోపల ఏం జరగబోతోంది అని అంటారు, డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఏదైతే తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేంత వరకు కూడా విజయ్ అనేక మలుపులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించి ఏదైతే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118 కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆయనకు 2-3 రోజుల పాటు గడ్డు కాలమే ఎదురైందని చెప్పాలి. ఎట్టకేలకు వీసీకే పార్టీకి సంబంధించి మరికొన్ని వామపక్షాలు కలవడంతో కూడా ఆయన బలం 120కి చేరి ఆయన గవర్నర్ ద్వారా బల నిరూపణ చేసుకొని అటు తర్వాత ఏదైతే 120 మంది అభ్యర్థుల జాబితాను గవర్నర్ కి ఇచ్చి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అటు తర్వాత అసెంబ్లీ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ఏదైతే
టీవీకే పార్టీకి సంబంధించి వారు బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 118 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా కూడా ఈ బల నిరూపణకే జరగాల్సిన పరిస్థితి. ఇంతలోనే తమిళనాడు రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇందుకు అనుగుణంగానే ఆయన ముఖ్యంగా ఏదైతే డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ నివాసానికి స్వయంగా వెళ్లి స్టాలిన్ ను కలిసి తన కుమారుడును కూడా కలిసి ఏదైతే అక్కడ వారికి సంఘీభావం తెలిపి వారితో మాట్లాడి వచ్చిన వెంటనే రాజకీయాల్లో వేడి మరింత కూడా తమిళనాడులో పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకేకి సంబంధించి కొంతమంది చీలిక ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అన్నా డిఎంకేకి సంబంధించినంత వరకు కూడా దాదాపు 60 మందికి పైగా ఉండే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలంతా కూడా అందులో సగం మంది ఏదైతే పళనిస్వామికి ఏదైతే ఎడపాటికి వీరు ఎదురు తిరిగి బయటకు వచ్చినట్లుగా కూడా తెలిసింది. ఇందులో ముఖ్యంగా అన్నా డిఎంకేలో చీలిక వర్గం మద్దతు విజయ్ కి ఉంటుందనేది కూడా విజయ్ భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే విజయ్ ఎవరైతే అన్నా డిఎంకేలో చీలికలో నుంచి బయటకు వచ్చారో వారిని విజయ్ నేరుగా స్వయంగా ఇంటికి వెళ్లి ఏదైతే విజయ్ కలిసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ చతురత విజయ్ ప్రదర్శించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎడపాటి పళనిస్వామి వర్గీయులు మంగళవారం ఏదైతే స్పీకర్ ఎన్నికకు ప్రభాకర్ ను కూడా కలిసినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎడపాటి పళనిస్వామి వర్గము అలాగే వేణుస్వామి వర్గం వీరిద్దరు కూడా ఉన్నారో వారు ఎవరికి వారు విజయ్ కి మద్దతు ఇవ్వాలని 30 మంది వరకు నిన్నటి వరకు ఉన్నారు. ఈ రోజు దాదాపు ఆ సంఖ్య కొద్దిగా తగ్గిందని చెప్పాలి. దాదాపు 24 మంది వరకు కూడా విజయ్ కి సపోర్ట్ చేయాలని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ కి మరింత బలం పెరిగే అవకాశం కనబడుతుంది. అసెంబ్లీలో కూడా ఏదైతే అన్నా డిఎంకేకి సంబంధించిన వర్గం ఎవరైతే ఉన్నారో వీరు రెండుగా చీలిపోయిన వర్గం కూడా అసెంబ్లీలో కూడా వేరువేరుగా కూర్చొనే పరిస్థితి నెలకొనిందని చెప్పాలి. దీని అన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏదైతే ఎడపాటి పళనిస్వామి ప్రభుత్వం డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదట ఉన్న నేపథ్యంలోనే ఈ చీలికకు ప్రధాన కారణం అనేనని కూడా ఏదైతే పార్టీలో ఉన్న నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే రెండు కూడా బద్ద శత్రువులు. డిఎంకే పార్టీకి సంబంధించి కరుణానిధి, అన్నా డిఎంకే సంబంధించి జయలలిత ఇరువురు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఆ విధంగా పరిపాలన చేసేవారు. కానీ ఈసారి విజయ్ ఎంటర్ అవడంతో కూడా ఈ పరిణామం పూర్తిగా మారిపోయిన పరిస్థితి. డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇద్దరికి కూడా మెజారిటీ స్థానాలు లభించకపోవడం, విజయ్ కి దాదాపు 100కు పైగా సీట్లు రావడంతో కూడా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడనేసే ఉద్దేశంతో డిఎంకే అన్నా డిఎంకే రెండు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేసే ఉద్దేశంతో మాట్లాడుకున్న వాటిని కొంతమంది అన్నా డిఎంకే పార్టీలో సంబంధించిన సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అన్నా డిఎంకేలో చీలికలు కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అన్నా డిఎంకే నుంచి బయటకు వస్తామన్నారో వారు విజయ్కి మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా ఉంటాము అనేది కూడా వారు భావించి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ అన్నా డిఎంకేలో కొంతమంది ఎవరైతే చీలిక వర్గంలో మొదటి వర్గం ఉన్నారో వారు ప్రత్యర్థులను మినిస్టర్ల కోసమే వీరు పనులు కలిపి ఆ విధంగా బయటకు వెళ్లారనే ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అన్నా డిఎంకేలో ఏర్పడిన చీలికల నేపథ్యంలో విజయ్ కి మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు జరిగే అసెంబ్లీ బల నిరూపణలో విజయ్ కి మెజారిటీ స్థానానికన్నా ఇంకా ఎక్కువ సీట్లే, ఎక్కువ మంది ఆమోదం తెలిపే పరిస్థితులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా కూడా తమిళనాడులో ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్ మంచితనానికి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి విజయ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఏర్పడి అటు తర్వాత మంత్రులుగా ఏర్పడి అందరూ కూడా ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసే విధంగా తమిళనాడును ప్రయత్నిస్తారని అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విజయ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. ఆయన తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే వైన్ షాప్లకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. అలా ఏదైతే యువకుడుగా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన దృష్టి సారిస్తారనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా అయితే ఈ రోజు అసెంబ్లీలో జరిగే బల నిరూపణకు విజయ్కి ఎలాంటి డోకా లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. శశిరేఖ.
రమణ, ప్రెసెంట్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వ బలం వచ్చేసి 147కి చేరింది. మరి సభలో ఇతర చిన్న పార్టీల స్టాండ్ ఏంటంటారు? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎటువైపు ఉంటే అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఎటువైపు ఉంటే వారికే సపోర్ట్ చేసే విధంగా చిన్న పార్టీలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే పొత్తులో భాగంగా డిఎంకే పొత్తులో భాగంగా కాంగ్రెస్ కావచ్చు, అన్నా డిఎంకేలో నుంచి ఇప్పుడు చీలిక వర్గం కావచ్చు, అలాగే వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు వీరంతా కూడా ఇప్పటికే సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు విజయ్కు మద్దతు ప్రకటించారు. కాకపోతే ఈ చిన్న పార్టీలు ఏవి కూడా ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ చేయాలని ముందు నుంచి నిర్ణయించుకున్నాయి కాబట్టి అవి కలిసి వెళ్లే పరిస్థితే ఉంటుంది. మరోపక్క అన్నా డిఎంకేలో నుంచి చీలిక వర్గం చేరడంతో కూడా విజయ్ బలం మరింత పెరిగింది కాబట్టి చిన్న పార్టీలు కూడా అందులోనే ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ వారు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేరకపోవచ్చు అనే చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే విజయ్కి బల నిరూపణ కోసం సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీకి సంబంధించిన వారి బల నిరూపణలతో మాత్రమే 120కి చేరిన పరిస్థితి. మరోపక్క ఇప్పుడు ఎవరైతే అన్నా డిఎంకేలో నుంచి చీలిక వర్గం వచ్చి దాదాపు 27 మంది పైగా కూడా వచ్చి విజయ్ పార్టీలో చేరుతున్న అంటే విజయ్కి మద్దతు ఇస్తున్న సందర్భంలో విజయ్కి దాదాపు 147కు పైగా మద్దతు ఎమ్మెల్యేల మద్దతు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ తీసుకునే స్టాండ్ కి అందరూ కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ వాళ్ళు పూర్తి మద్దతు విజయ్కి ఇస్తున్న సందర్భంలో విజయ్ తీసుకునే స్టాండ్ మీద ప్రతి ఒక్కరూ నిలబడాల్సిన పరిస్థితే ఎదురవుతుంది. చిన్న పార్టీలకు సంబంధించిన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఎవరు కూడా తోక జాడించే పరిస్థితి ఉండకపోవచ్చు అనేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విజయ్కి బల నిరూపణలో అన్నా డిఎంకేకి సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో విజయ్కు మద్దతు ఇస్తున్నామనేనని కూడా వారు లేఖపూర్వకంగా విజయ్కి ఇవ్వాలనే నిర్ణయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా విజయ్ బల నిరూపణలో ఆయన ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అసెంబ్లీలో చర్చలు జరిగి ముందుకు వెళ్లే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రమణ, ఏకంగా 28 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సీఎం విజయ్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు హాట్ టాపిక్. మరి ప్రస్తుతానికి పళనిస్వామి క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అంటారు? వారు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? కాకపోవచ్చు, ఎందుకంటే పళనిస్వామి సీనియర్ లీడరు, అలాంటి పళనిస్వామికి కొంత వర్గం ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పళనిస్వామికి మొదట 17 మంది ఉన్నప్పటికీ ఆ సంఖ్య మరింత పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే అన్నా డిఎంకేకి సంబంధించినంత వరకు కీలక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు నిన్నటి వరకు 30 మంది ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి షణ్ముగం బృందానికి అంటే ఎవరైతే చీలిక వర్గం ఉన్నారో వారు షణ్ముగం మరికొంతమంది కూడా ఉన్న పరిస్థితి. వీరు ఇప్పుడు 24 మందికి చేరిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ కూడా ఏదైతే ఎడపాటి పళనిస్వామి వర్గీయులు స్పీకర్ ను కలిసి ఎవరైతే ప్రభుత్వం అంటే అన్నా డిఎంకే ద్వారా ఎన్నికయ్యారో వారిని ఖచ్చితంగా అన్నా డిఎంకే నుంచే ప్రపోజ్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఏదైతే విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తారో వారి మీద చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా స్పీకర్ ను కూడా కలిసినట్లుగా కూడా తెలుస్తుంది. కాకపోతే ఖచ్చితంగా ఎవరైతే అన్నా డిఎంకే పార్టీ ద్వారా గెలిచారో వారు బేషరతుగా విజయ్ కి మద్దతు ప్రకటిస్తూ కూడా ఒక లేఖ కూడా విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఖచ్చితంగా విజయ్ కి ఆ విధంగా అన్నా డిఎంకే నుంచి బల నిరూపణ వస్తే మాత్రం విజయ్ కి ఎటువంటి టోకా లేదని చెప్పాలి. కానీ రాజకీయ చిక్కులు అంటే కొన్ని రాజ్యాంగపరమైన చిక్కులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని అధిగమించి షణ్ముగం వర్గం కావచ్చు వీరు విజయ్ కి మద్దతు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. థ్యాంక్ యూ రమణ.